అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, అధికారంలో దిగిపోయినటువంటి పార్టీ, రెండు పార్టీలు కూడా ఈరోజు ఇరు పార్టీలు కూడా వాళ్ళ యొక్క నేనంటేటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లో ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని, ఆయన పావులా చేస్తే నేను ₹10 చేస్తే నేను రూపాయి మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు నడుస్తూ ఉంది తెలంగాణలో రాజకీయం. ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ కేవలం 6 గ్యారెంటీల విషయం మాట్లాడుతున్నారు. ఈరోజు 6 గ్యారెంటీల అమలు విషయానికి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ను చూస్తే 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీల పట్ల చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ని చూస్తేనే వాళ్లకు 6 గ్యారెంటీల అమలు విషయంలో చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం కాగితాలకే పరిమితం చేసేటటువంటి లక్ష్యం ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో అదే రకంగా ప్రజల్ని మోసగించినటువంటి హామీలు ఇచ్చింది. పెన్షన్ల విషయంలోనే కానీ 4000 పెన్షన్ చేస్తామని, రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని, అదేవిధంగా మహిళలకు 2500 ప్రతి మహిళకు ఇస్తామని, అదేవిధంగా పెళ్లి చేసుకునేటటువంటి పిల్లలకి పెళ్లి ఆ కుటుంబానికి ఎవరికైతే పెళ్లి అవుతుందో పెళ్లి సందర్భంగా అమ్మాయి పెళ్లి సందర్భంగా ₹1,00,000 క్యాషు 50 తులం బంగారం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నింటినీ ఇంకా చూస్తే వీటితో పాటు ఇంకా హామీలు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు చూస్తే 400కి పైగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు అనేది పైన నంబర్ మాత్రమే. యువతకు ఉద్యోగాల పట్ల కానీ, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది ప్రియాంక గాంధీ గారు. దాని గురించి ఎవరు మాట్లాడడమే లేదు ఇవాళ. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఏదో మేము చేస్తున్నటువంటి నమ్మకాన్ని కలిగించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనకు తెలిసే ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డ కూలిపోయే దశకు చేరుకున్నది. మేడిగడ్డ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు ఏటిపాలు నీటిపాలు అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి పైన కానీ, అబద్ధపు హామీలపైన అని అనేక పోరాటాలు చేసింది. ప్రజల లోపల పెద్ద ఎత్తున చైతన్యాన్ని తీసుకొచ్చింది పోరాటాలు చేసి. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల లోపల తీవ్రమైన వ్యతిరేకతను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది. ఈరోజు అనేక అబద్ధపు హామీలతో కానీ, అబద్ధపు దుష్ప్రచారాలతో కానీ బొటాబొటిగా మెజార్టీతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరైతేనేమి, ఇంకా రకరకాలుగా అబద్ధ ప్రచారాలతోనైతేనేమి అధికారంలోకి వచ్చింది. 200 యూనిట్ల ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడే కరెంటు పరిస్థితి చూస్తే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి గ్రామాలలో. ఇప్పటికే రోజుకి ఎన్నిసార్లు పవర్ కట్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పీక్ సమ్మరే స్టార్ట్ కాలేదు. ఇప్పుడిప్పుడే చలి తక్కువ అయిపోతా, చలికాలం పోయి ఎండాకాలంకి అడుగు పెడుతున్నాం. కానీ ఇప్పుడే కరెంటు పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. మరి ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పినారు పేద అందరికీ కూడా. మరి ఫ్రీ కరెంటు సంగతి పక్కన పెడితే ఏ రకంగా 200 యూనిట్ల కరెంటుని వాళ్ళకి అందజేస్తూ చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో కూడా క్లారిటీ చెప్పలేదు ఇప్పటిదాకా కూడా. ఎలాంటి క్లారిటీ లేకుండానే జస్ట్ మాటలతోనే టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక చూసినటువంటి బడ్జెట్ చూసుకుంటే కనుక వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కనుక చూసుకుంటే వాళ్ళు ఇచ్చే హామీల విషయంలో కానీ, పెట్టిన బడ్జెట్ విషయంలో కానీ కేవలం 30% వరకు కూడా ఈ హామీలు నెరవేరవు. 30% పీపుల్ కూడా ఈ హామీలు నెరవేర్చలేరు వాళ్ళు పెట్టిన బడ్జెట్ కనుక తీసుకుంటే. ఉదాహరణకు
ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే దాదాపు 2 లక్షల కోట్లు కావాలి కేవలం ఈ గ్యారెంటీలకి ఇచ్చినటువంటి హామీలకే. దాంట్లో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే 30% వాళ్ళు బడ్జెట్ని వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళకు అమలు చేయనటువంటి పరిస్థితి. అంటే నంబర్ తగ్గించుకుంటూ పోతారు. ఇప్పుడు బెనిఫిషరీ అంటే లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ పోయి మరి దాంట్లో సరిపెట్టదలుచుకున్నారా, వీళ్ళ ఉద్దేశం ఏముందో కూడా బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ప్రాజెక్టుల విషయంలో కానీ పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మరి ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకుండా ఎంతో అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి, పూర్తి కాలేదు. ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి చాలా ప్రాజెక్టులు. వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు బడ్జెట్లో కనిపించలేదు. కొత్త ప్రాజెక్టుల మళ్ళీ పేరు చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఇంకా కంప్లీట్ కానటువంటి వాటికి ఏ విధంగా కంప్లీట్ చేసినటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలకు కల్పించలేదు. ఇరిగేషన్లో మహబూబ్నగర్ జిల్లాలో ఉదాహరణకు చాలా ప్రాజెక్టులు కల్వకుర్తి కింద కానీ, నెట్టంపాడి కింద కానీ, అదేవిధంగా భీమా కింద కానీ, కోయిసార్ కింద కానీ చాలా ఇన్కంప్లీట్ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇంకా పనులన్నీ ఇంకా పూర్తిగానటువంటి దశలో ఉన్నాయి. మరి వాటిని అదేవిధంగా ఆర్డీఎస్ కింద కానీ, తుమ్మిళ్ళ లిఫ్ట్ విషయంలోనే కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి గొంగడు అక్కడే అన్నట్టున్నది. వాటి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పాలమూరు ప్రజలందరూ కూడా ఇవాళ పాలమూరు ప్రజలు ఇవాళ ఏంది మన కొడంగల్ గురించి ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ కోసం కొడంగల్ డెవలప్మెంట్ కోసం అథారిటీని ఏర్పాటు చేసినారు. కానీ అందరు ముఖ్యమంత్రులానే ఇది కూడా అయిపోతుంది. మొత్తం పాలమూరు జిల్లాని డెవలప్ చేయాలి కానీ ఒక కొడంగల్ చేస్తే ఎట్లా అని అడుగుతున్నాం మేము. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం వెనుకబడే ఉంది. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కొడంగల్తో పాటుగా జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చేసే విధంగా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఆ ప్రాంతానికి సాగునీరిచ్చేటటువంటి విషయంలో గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే ఉందో జురాల దగ్గర నుంచి అప్రోచ్ తీసుకోవాల్సింది క్యాన్సిల్ చేసి వాళ్ళు నార్లాపూర్ దగ్గర తీసుకున్నారు. దానివల్ల పాలమూరులోని ఒక పై ప్రాంతం అంతా కూడా మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, ఈ పైన ఉన్నటువంటి ప్రాంతాలను దేవరకద్ర కానీ, షాద్నగర్ కానీ వీటన్నిటికి కూడా మళ్ళీ కింది నుంచి నీళ్ళు తీసి పైకి ఎత్తిపోయాలంటే ఈ నీళ్ళు వస్తావో రావో ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో నమ్మకం లేదు. కాబట్టి జూరాల నుంచే నీళ్లు తీసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 69 జీవోలో గతంలో భూత్పూర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ ఏదో ఉండింది. అప్పటికే సంగం బండ నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవుతున్నటువంటి విధంగా గతంలో ఇంజనీర్లు ఆనాడు ప్రతిపాదన చేసినప్పటికీ కూడా అది అటనే పెండింగ్ ఉండిపోవడం వల్ల ఇంతకాలాన్ని కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికైనా ఆ నీళ్లను మరి దూరాల నుంచి తీసుకునేటటువంటి విధంగా మరి అక్కడి నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మరి ఆ విధంగా ఈ ఎత్తైన మిట్ట మీద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి రిజర్వాయర్ల కోసం కూడా ప్రపోజల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే అనువైన చోట ఎక్కువ రిజర్వాయర్లను నిర్మాణం చేయడం వల్ల కూడా ఆ ప్రాంతాన్ని ఎప్పటికి కూడా గ్రౌండ్ వాటర్ కూడా మనము పెంపొందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లా మరి కరువుల జిల్లా, వలసల జిల్లా అనే పేరున్న జిల్లా 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అదే వలసల జిల్లా అట్లే ఉండిపోయింది, కరువుల జిల్లా అట్లే ఉండిపోయింది. కేవలం ప్రాజెక్టులు నామమాత్రంగానే తప్ప ప్రాజెక్టులను పూర్తి దశలో కూడా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులమ్మని దృష్టి పెట్టి మొట్టమొదటగా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన కానీ, పాలమూరు రంగారెడ్డి పైన కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎక్కడి నుంచి అయితే మొట్టమొదటగా ఉన్నటువంటి జూరాల నుంచి తీసినటువంటి నీళ్ళ ప్రపోజల్ కానీ వీటన్నిటిని కూడా జిల్లా సంబంధించి ఒకసారి దీని మీద ఒక సపరేట్గా రివ్యూ చేసి మరి జిల్లా ప్రాజెక్టుల పైన కానీ జిల్లా ప్రతి అంగుళం
ప్రతి అంగుళం ఇరిగేట్ కావడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయంగా ఆలోచన చేసి మరి ఆ విధంగా ఈ పాలమూరు జిల్లాను ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి పాలమూరు ప్రజలంతా కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి కూడా ప్రధానమైనటువంటి అవకాశమే లేదు, కాంగ్రెస్ పార్టీ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ భవిష్యత్తు, మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు, పాలమూరు భవిష్యత్తు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, దేశ భవిష్యత్తు అన్ని దృష్టిలో ఉంచుకొని పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా పాలమూరులో మరి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.